హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ హస్బెండ్ పార్ట్ 15. గతం తాలూకు జ్ఞాపకాల నుండి వెనక్కి వచ్చి కార్ సడన్ బ్రేక్ వేస్తాడు అభి. జాను అంటూ అరుస్తూ కోపంతో, నేను ఇంత పెద్ద నేరం ఎలా చేశాను? నా జానుని నేనే ఎలా ఎలా అంటూ కోపంతో కారు గ్లాస్ చేతిని వేసి గట్టిగా గుద్దుతాడు. తనకి తానే గాయం చేసుకుంటాడు అభి. ఒకవైపు చేతికి బ్లడ్ కారుతున్నా చేసిన తప్పు పాపంలో దహించేస్తుంది. జానకిని అనుమానించింది. అసలు ఎలా చేయగలిగాను అనుకుంటూ, జాను జాను ఇప్పుడు ఎక్కడ ఉన్నావంటూ తల పట్టుకుని కన్నీళ్లతో కళ్ళు మూసుకుంటాడు. ఒక్కసారిగా జాను ఫస్ట్ టైం ఆ వ్యక్తితో చూసింది గుర్తుకు చేసుకుంటాడు. అంటే మహా అన్నట్టు జాను వెనక ఏదో జరిగింది. అందులో అతని పాత్ర ఏంటి? లేక అతని ఇదంతా చేశాడా? ఎలా తెలుసుకోవటం? జాను ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో ఎలా తెలుసుకోవటం అనుకుంటూ కన్నీళ్లతో కళ్ళు మూసుకుంటాడు అభి. ఇంకొక వైపు వాసు కాల్ స్టార్ట్ చేస్తాడు. ఒకరికి కాల్ చేస్తాడు. హర్ష, అభి వచ్చాడా అంటుంటే, లేదు వాసు, ఏమైంది అని అడుగుతాడు హర్ష. వాసు జరిగింది చెప్తాడు. షాక్ తో, ఏమంటున్నావురా? అయితే ఇప్పుడు జాను అంటుంటే, ఫస్ట్ మనకి అభి గురించి తెలియాలి. అక్కడికి వస్తే నాకు కాల్ చేయి అని అంటుంటే కంగారుగా సరే అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇంకొక వైపు మహా జ్ఞాపకాలతో ఏడుస్తూ ఉంటుంది. అక్క, నీకు అభి గారు ఎప్పటి నుంచి ఇష్టం? అంటే మీ ఫస్ట్ మీట్ అంటుంటే తన ఫస్ట్ మీటింగ్ చెప్తుంది జాను. అంటే ఆ రోజు హాస్పిటల్లో నీతో పాటు ఉంది అభి గారా? ఆయన ఏంటి అనేది ఆ రోజు అర్థమైంది. కొంచెం కోపం ఎక్కువే, కానీ మనసు చాలా మంచిది. చిన్ని విషయంలో ఆ రోజు ఆయన చేసిన హెల్ప్ వల్లనే ఈ రోజు చిన్ని స్వేచ్ఛగా ఉంది. చిన్నికి మాత్రమే కాదు, ఆయన జాబ్ చేస్తూ తన శాలరీ మొత్తం ఆశ్రమానికే ఇస్తున్నారు. నువ్వంటే ప్రాణం కదా, అందుకే నీ అడుగు జాడలో నడవాలని అనుకుంటున్నారు. నీ ఆశయాలకు ఆయన తన వంతు సహాయం అందించాలని చూస్తున్నారు. జాను చిన్నగా పెదవి విరిచి, అలా ఏమీ లేదు మహా. నేను కలవక ముందే ఆయనలో ఆ గుణం ఉంది, కానీ కోపం ఎక్కువ మహా. తన కోపం ఎప్పటికైనా తనకి ప్రమాదం. చాలాసార్లు చెప్పాను, కానీ ఆ ఒక్క ఎమోషన్ మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. ఎప్పటికైనా అది మార్చాలి. నేను కోపంలో ఉన్న మనిషి తనకు తానే ప్రమాదం. అలాంటిది ఎదుటి వారికి ఎంత ప్రమాదం చెప్పు. అలా అని ఆయన ఎవరితోనూ గొడవలకు దిగరు, కానీ మోసాన్ని భరించలేరు. ఎవరైనా తనను ముందు నుండి తన ప్రాణం తీసినా నవ్వుతూ ఎదురెళ్తారు, కానీ వెనక నుండి మోసం చేస్తూ నవ్వుతూ తను వెన్ను తట్టినా అది భరించలేరు అని అంటుంటే జాను మాటలు అలా వింటూనే ఉంది మహా. సరే, ఇంతకీ ఆయన్ని నువ్వు ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావో చెప్పలేదు అని అంటూ నవ్వుతూ ఉంటే జాను సిగ్గుతో, అది ఆయన్ని ఫస్టే ఆయనలో మంచితనం చూసినప్పుడే ఇష్టపడ్డాను. పాప కోసం ఆయన తీసుకున్న కేర్, ఆయన ఇచ్చిన సపోర్ట్, ఆయన ఏంటనేది అర్థమైంది. ప్రేమ అంటే రోజు రోజుకు ఆయన స్వభావం తెలిసింది. అంటే నా గురించి మాత్రమే ఆయన అవన్నీ చేస్తున్నారు అనిపించలేదు. ఎందుకంటే నిజంగా ఒక మనిషిలో ఆ స్వభావం ఉంటే కొత్తగా ప్రేమించిన మనిషి కోసం ఏం చెయ్యరు. ఆయన ప్రపోజ్ చేసినప్పుడే చెప్పారు, నన్ను కలిసిన రోజే ప్రేమించానని. ఎందుకు అని కూడా చెప్పారు. నిజంగా ఒక అమ్మాయి అందం చూసి కాదు, ఒక అమ్మాయి గుణం చూశారు అంటే ఆయన గుణం ఎలాంటిది అయి ఉండాలి? ఆ అబ్బాయిలో ఆ గుణం ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు కూడా ఉండడం అసాధ్యం. అది ఆయనలో ఉంది. అందుకే ఆయన నా కోసం, అంటే ప్రత్యేకంగా ఏం చెయ్యాలని కాదు, ఆయన మనసు అంత మంచిది కనుక చేస్తున్నారు, నా కోసం కాదు. కాకపోతే ఆ క్రెడిట్ నాకు ఇవ్వాలని చూస్తున్నారు అంతే. ఆయన నిజంగానే రాముడు, నా రాముడు అంటుంటే మహాజాను మాటలకి చిన్నగా నవ్వి, ఒకవేళ ఆయన పేరుకు తగ్గట్టు కృష్ణుల్లో మారితే మహా అంటూ చురుగ్గా చూస్తూ, అలా ఎప్పటికీ జరగదు. ఒకవేళ జరిగిన కృష్ణుడు ప్రేమకు ఒక నిర్వచనం చెప్పారు. రాధను ప్రేమించి ఒకవేళ ఈ జానకి నా రాముని ప్రేమకై ఈ జన్మలో రాధలా మారడానికి కూడా సిద్ధంగా ఉంది అంటూ కన్నీళ్లు కారుస్తుంది జాను. అక్క అంటూ హత్తుకుని, అలా ఎప్పటికీ జరగదు. నువ్వు రాముడికి జానకిలానే ఉంటావు, కృష్ణుడికి రాధలా కాదు. నేను అలా ఎప్పటికీ జరగనివ్వను అంటూ చెప్తుంది. ఇక అలా గతం నుండి వెనక్కి వచ్చి కన్నీళ్లతో జానకి ఫోటోను పట్టుకుని ఏడుస్తుంది. అక్క, ఎక్కడున్నావు? ఎందుకు ఇదంతా జరిగింది అంటూ ఏడుస్తుంది. ఇంతలో రమ్య లోపలికి వస్తుంది. కంగారుగా రమ్యని చూసి, ఏమైంది రమ్య అంటుంటే జరిగింది చెప్తుంది రమ్య. అవతల నానమ్మ వచ్చింది. అన్నయ్య కోపంలో ఎక్కడికో వెళ్ళిపోయాడు, భయం వేస్తుంది. నానమ్మ హెల్త్ ఇప్పుడు బాగోలేదు. అన్నయ్య అన్నయ్య తన కోపంలో ఏం చేస్తాడో, ఏదైనా జరిగితే అటు అన్నయ్య ఇటు నానమ్మ. మహా చాలా భయంగా ఉంది అంటుంటే జానకి మాటలు గుర్తు చేసుకుంటుంది మహా.
రమ్య, నువ్వు టెన్షన్ పడుకో, ఆయనకు కాల్ చేశారు కదా, ఫోన్ ఆన్ లో ఉంది కదా అంటుంటే, అంటుంది రమ్య. జిపిఎస్ అది చూసారా? బావ చూశాడు, తన జిపిఎస్ ఆన్ లో లేదు. మహా టెన్షన్ తో ఆలోచనలో పడుతుంది. సరే ఒక్క నిమిషం అంటూ తన ఫోన్ తీసుకుంటుంది, వేణుకి కాల్ చేస్తుంది. అన్నయ్య అంటూ జరిగింది చెప్తుంది మహా. మహా, నువ్వు ఇదంతా ఎందుకు చెప్పావు? అభి తన మీద కోపంతో తను ఏదైనా చేసుకుంటే ఆ అన్నయ్య ఫస్ట్ ఆయన ఎక్కడుందో మనకు తెలియాలి. ఫస్ట్ అది చూడు, నేను చెప్పింది త్వరగా చెయ్యి అని అంటుంటే సరే అని కాల్ కట్ చేస్తాడు వేణు. కొంతసేపటికి మళ్ళీ మహాకు కాల్ చేసి అభి గురించి చెప్తాడు. అన్నయ్య, అయితే నువ్వు అక్కడికి రా, ఇప్పుడు నువ్వు మాత్రమే నీ కంట్రోల్ చేయగలవు అంటూ కాల్ కట్ చేసి, రమ్య, నేను బయటికి వెళ్తున్నాను, నువ్వేం కంగారు పడుకో, ఆయన సేఫ్ గానే ఉంటారు, అక్క కోసమైనా ఉండాలి అంటుంటే ఆశ్చర్యంగా చూస్తుంది మహా. కానీ మహా అంటుంటే, రమ్య, నేను వెనక నుండి వెళ్తున్నా, ఇంట్లో విషయం చెప్పు, కానీ అమ్మమ్మ గారికి తెలియకూడదు, అందుకే వెనక నుండి వెళ్ళేది అంటూ బయటికి వెళ్తుంది మహా. ఇంకొక వైపు అభి కళ్ళు మూసుకుని జానకి గురించి ఆలోచనలో మునిగిపోతాడు. తన ఒంట్లో ఒక్కో రక్తపు చొక్కా కింద పడుతూ ఉంటే తనలో నీరసం కమ్ముకుంటుంది. నెమ్మదిగా తన కళ్ళు మసకబారడం మొదలవుతుంది. కానీ జానకిని తప్పుగా అర్థం చేసుకున్నాననే దుఃఖం తన ప్రాణాన్ని సైతం పాపంలా కాల్చుకు తింటుంటే నెమ్మదిగా కళ్ళు మూసుకుంటాడు అభి. ఒక్కసారిగా రామ్, కళ్ళు తెరు అన్న పిలుపు వినబడడంతో ఉలిక్కిపడి స్పృహలోకి వస్తాడు. జాను అంటూ చుట్టూ తల తిప్పి చూస్తాడు. అక్కడ ఎవరు ఉండరు. జాను అంటూ కారిడోర్ ఓపెన్ చేసి చుట్టూ చూస్తాడు. ఎదురుగా చూసి కళ్ళు పెద్దవి చేస్తాడు. తను ఉన్నది సరస్వతి విద్యా ఆశ్రమం. జానకి ఎప్పుడు వచ్చే ఆశ్రమం అది. అభిని చూసి పరుగున వస్తారు అక్కడ పిల్లలు. అన్నయ్య అంటూ నవ్వుతూ వస్తుంది చిన్ని. చిన్నిని ఆశ్రమంలో చూసి కన్నీటితో మోకాళ్ళపైన కూర్చుండిపోతాడు అభి. కన్నీళ్లతో, అన్నయ్య ఏమైంది అంటూ కంగారుగా అభి చేతిని చూసి భయంతో, అన్నయ్య నీ చెయ్యి అంటూ చూస్తూ ఉంటే చిన్ని అంటూ దగ్గరికి తీసుకుంటాడు అభి ఏడుస్తూ. చిన్ని, నేను జాను విషయంలో తప్పు చేశాను అంటూ కంటతడి పెట్టుకుంటాడు. చిన్నికి అభి దేని గురించి బాధపడుతున్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే ఇదివరకు కూడా జాను గురించి చెప్పాలని, తను అభిని ఎంతగా ప్రేమించిందో చెప్పాలని ట్రై చేసింది. కానీ చిన్నపిల్లాన్ని కొట్టి పడేసి వెళ్ళిపోయేవాడు అభి. జరిగింది గుర్తు చేసుకుని అన్నయ్య అంటూ తడుతూ ఉంటే, అన్నయ్య అదంతా తర్వాత, ముందు నీ చేతికి గాయం అయ్యింది అంటూ తన పక్కనున్న పిల్లలతో ఆశ్రమం చీఫ్ ని పిలవమని చెప్పి అన్నయ్య రా అంటూ లాక్కెళ్తుంది. లేదు, ఈ గాయం నేను చేసిన పాపానికి శిక్ష అని అభి అంటుంటే అన్నయ్య అంటూ కన్నీళ్లతో చూస్తుంది. అన్నయ్య, నువ్వు పాపం చేశానని అనుకుంటున్నావు, అందుకు నీకు శిక్ష వేసుకోవాలి అని అనుకుని మళ్ళీ ఆ శిక్ష జాను అక్కకే వేస్తున్నావు. నీకేమైనా అయితే జాను అక్క భరించలేదు, అందుకే తన కోసం అంటుంటే ఇంతలో అభి అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూస్తాడు అభి. ఎదురుగా వేణు ఇంకా మహాలు పరిగెత్తుకుని వస్తారు. కన్నీళ్లతో పరుగున వచ్చి అభిని చేరుకుంటుంది మహాని చూసి వెనక్కి తిరిగిపోతాడు అభి. తనని చూడలేక అభి అంటూ వేణు ముందుకు వెళ్లి నుంచుంటాడు వేణు. ఇంకొక వైపు చుట్టూ వెతికి ఎక్కడ అభి కనబడక ఇంటికి చేరుకుంటారు వాసు ఇంకా హర్షాలు. వాసు అంటూ చూస్తారు అందరూ. అత్తయ్య, అంతా వెతికం, ఇద్దరు కానీ అని అభి అంటుంటే, అభి ఆశ్రమం దగ్గర ఉన్నాడు అంటుంది వసుంధర. ఏంటి అంటూ షాక్ అయి నిలబడతారు ఇద్దరు వాసు హర్షాలు. మీకెలా తెలిసింది? మహా వేణుకి కాల్ చేసి తన ఫ్రెండ్ ద్వారా అభి మొబైల్ సిగ్నల్స్ ని కనుక్కుంది. వేణుని తీసుకుని వెళ్ళింది అంటుంటే, అభి ఎక్కడికి వెళ్ళాడు అంటూ వస్తుంది అభి నాయనమ్మ. సీతాదేవి కంగారుగా షాక్ అయి సీతాదేవిని చూస్తారు అందరూ. అమ్మ అంటూ దగ్గరికి వెళ్తాడు జగదీష్. తన వెనుక వసుంధర ఇంకా మిగతా కుటుంబ సభ్యులందరూ, అమ్మాయి ఏం కాలేదు, అభి ఇంట్లోనే ఉన్నాడు అంటుంటే, అబద్ధం చెప్పకు, నేనంతా విన్నాను, చెప్పండి అభి ఎక్కడా? కోడలు ఎందుకు వెతుక్కుని వెళ్ళింది అభిని? వాడు బాగున్నాడు కదా, చెప్పండి అంటూ ఆవేశపడుతూ ఉంటుంది. అందరూ షాకే చూస్తారు. చెప్పండి అంటూ వరుస్తూ సీతాదేవి అంటుంటే, అమ్మమ్మ అంటూ పక్కనే వచ్చి చేరతాడు వాసు. అభి ఎక్కడికి వెళ్ళలేదు, ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడికి మహా వెళ్ళింది. అది ఎందుకు? వాడు ఈ పెళ్లి వలన సంతోషంగా ఉన్నాడు కదా, అందరికీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకొక వైపు అభిని కూర్చోబెట్టి తన చేతికి కట్టుగడుతుంది మహా ఏడుస్తూ. అభి అంటూ భుజంపై చేయి వేస్తాడు వేణు. వేణుని చూసి కన్నీళ్లతో లేచి నిలబడి వేణుని హత్తుకుంటాడు. వేణుని పట్టుకుని, ఫ్రెండ్ అయ్యుండి కూడా నిన్ను మోసం చేశానని అపార్థం చేసుకున్నాను రా.
క్షమాపణలు చెప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. ఒక క్షణం కూడా నా మూర్ఖత్వంతో జాను దూరం అయిందని బాధతో నేనేం చేస్తున్నానో నేనేం ఆలోచించలేక, నాకే తెలియక కోపంతో ఒక ఆడపిల్ల జీవితాన్ని, ఒక కుటుంబం పరువుని శాసించాలని చూశాను. నిజంగా జాను చెప్పింది నిజం. కోపంతో చేసిన కొన్ని తప్పులు సరిదిద్దుకోగలలేనివి అయితే వెంటనే దిద్దుకోగలం, కానీ అవి ఎప్పటికీ సరిదిద్దుకోలేనివి అయితే జీవితం నాశనం అవుతుంది అని జాను చెప్పిన మాటని నేను మర్చిపోయాను. కాదు, తన మీద కోపంతో తను చెప్పిన మాటను కూడా పెడచెవిన పెట్టాను. ఇప్పుడు మహా జీవితాన్ని నాశనం చేశాను అంటూ కన్నీటిని కారుస్తాడు. మహా అంటూ చేతులు జోడించి ఏడుస్తూ, నన్ను క్షమించన్న మాట కూడా నేను అనకూడదు, కానీ ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు అంటూ మహా చేతులు పట్టుకుని తన చెంపలపై కొట్టుకుంటాడు. ఏమండి, ఏం చేస్తున్నారు? వదలండి, వదలండి అంటూ అరుస్తూ వదిలించుకుంటుంది. కన్నీళ్లతో మహా ముందు మోకాలపై నిలబడతాడు అభి. మహా వెంటనే వెనక్కి తగ్గిపోతుంది. ఏమండి, అసలు ఏం చేస్తున్నారండి మీరు? ఇంతకన్నా క్షమాపణలు ఒక ఆడపిల్లకి ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అంటూ కన్నీళ్లు కారుస్తూ మహా ముందు నీటి ధారలై పడుతూ ఉంటే క్షమాపణలు చెప్తాడు అభి. ఏమండి, లేవండి అంటే అంటూ అభి ముందు మోకాళ్ళపై కూర్చుంటుంది మహా. మీరు క్షమాపణలు చెప్పేంత పెద్ద తప్పు చేయలేదు. పెళ్లి మీరు చెప్పారని నేను చేసుకోలేదు. మీరు నన్ను బలవంతం చేయలేదు. చేశాను, నేను తప్పు చేశాను. నా జానకిని అనుమానించి తప్పు చేశాను. తన మీద నమ్మకం పెట్టకుండా తప్పు చేశాను. అదే తన మీద, నా ప్రేమ మీద నమ్మకం పెట్టుకుని ఉంటే, ఏ రోజైతే ఆ వ్యక్తి నిజం నాకు తెలిసిందో ఆ రోజే జానుని ఆ వ్యక్తి మోసం చేస్తున్నాడు అని అర్థమై ఉండేది. జానుని అనుమానించింది కాదు, జాను ప్రమాదంలో ఉందని ఆలోచించగలిగేవాణ్ణి అని అంటుంటే షాక్ అయి చూస్తారు వేణు ఇంకా మహాలు. ఇంతలో అభి అంటూ వస్తాడు వాసు అక్కడికి. అందరూ వాసు వైపుకు తల తిప్పుతారు. పరుగున వచ్చి అభిని హత్తుకుని, ఎక్కడికి వెళ్ళవరా? అక్కడ అందరూ నీ గురించి ఎంత టెన్షన్ పడుతున్నారో నీకు తెలుసా? ఆయన ఎప్పటికి మారుతావరా అభి? కోపాన్ని ఎప్పటికి తగ్గించుకుంటావు అంటుంటే, అదే నా జానుని అనుమానించేలా చేసింది, మహా జీవితాన్ని నాశనం చేసింది నా కోపమే. ఇంకా ఈ కోపం నా మీద నాకే అసహ్యంగా మారింది అంటుంటే, ఎవరు చెప్పారా నువ్వు జానుని అనుమానించావని? నీలా ప్రేమను ఎవరు అర్థం చేసుకుంటారు? మాకు తెలుసు నువ్వు జానుని ఎంత గౌరవంగా ప్రేమించావో, తనని ఆరాధించావు నువ్వు. అది అనుమానం కాదురా, జాను దూరం అయ్యిందనే బాధ నేను ఈ విధంగా మాట్లాడేలా చేసింది, ఇదంతా చేసేలా చేసింది అంటుంటే, ఇప్పటికైనా చెప్పండి అసలు ఎవరు అతను? ఎవరు? నిజం తెలుసు కూడా అతను అక్కని మోసం చేశాడని తెలుసుకోలేకపోయారు అని అంటుంటే, నేను చెప్తాను మహా అంటాడు వాసు. వేణు ఇంకా మహాలు వాసుని చూస్తారు. అంటే మీరు కూడా అతను అంటుంటే, మేము కూడా చూసాం అతన్ని ఫస్ట్ టైం జానుతో అంటూ ఫస్ట్ టైం అతన్ని చూసింది చెప్తాడు వాసు. సరిగ్గా నెల క్రిందట అభి జానుల పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అభి ఫ్రెండ్స్ వైజాగ్ నుండి అభి పెళ్లి కోసం రావడంతో, ఫ్రెండ్స్ పార్టీ అనడంతో ఫ్రెండ్స్ ని రెస్టారెంట్ కి తీసుకుని వెళ్ళాడు అభి. మరి ఆ టైంలో ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ఈ రోజు ఒక ఎపిసోడ్ ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.